ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి గత ఎన్నో వారాల బట్టి ఒక విషయాన్ని మనం వింటున్నాం, ఒక విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. వాక్యము యొక్క వైఖరి గురించే మనం వింటున్నాం. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే గుణము లేదా లక్షణము. వైఖరి అనే పదానికి రెండవ అర్థం ఏంటండి అంటే పద్ధతి లేదా తీరు అనే విషయాన్ని ప్రతి వారం కూడా ఈ వాక్య అంశాన్ని ప్రారంభించిన తర్వాత ప్రతి వారం కూడా మీకు ఈ పదానికి అర్థం చెప్పిన తర్వాతే మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యంలోనికి ప్రయాణం చేస్తున్నాం. మరి ఆ వాక్యం యొక్క వైఖరి ఈరోజు మనకి ఏం నేర్పుతుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క వైఖరి మనకి ఏం నేర్పుతుంది? అసలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 20లో వాక్యం యొక్క వైఖరి, వాక్యములో లేదా వాక్యం యొక్క గుణం, వాక్యం యొక్క ఆ పద్ధతి లేదా ఆ తీరు మనకి ఏ నేర్పిస్తుందో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 20 మన జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఏముంది? పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తున్న లేఖ ఇది లేదా పత్రిక. చెప్తాం గట్టిగా. కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు రాస్తున్న పత్రిక రాస్తూ వాక్యం యొక్క వైఖరి గురించి లేదా వాక్యం యొక్క గుణమేంటో, వాక్యానుకున్న ఆ యొక్క రీతి ఏంటో పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు అని పౌలు అంటున్నాడు. రెండవది, గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి అన్నాడు. వాక్యం యొక్క వైఖరి, వాక్యంకున్న గుణము ఇక్కడ ఏం నేర్పుతుంది అంటే వాక్యానికి ఒక గుణం ఉంది. ఏంట గుణం అంటే విలువ పెట్టి మనలను కొన్నాడు యేసుక్రీస్తు అని వాక్యము మనకు చెప్తుంది. మీకు అర్థమైందా? దేవుని మాట మనకి ఏం నేర్పుతుంది అంటే విలువ పెట్టి కొనబడిన వారు అంటుంది బైబిల్. ఏంటి విలువ, ఎవరు కొనబడడం అని తర్వాత చూద్దాం. ఇది ముందు మనకి బాగా అర్థమైతే రెండవ దానికి మనం ప్రయాణం చేద్దాం. విలువ పెట్టి కొనబడిన వారు అంటే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు చెప్తున్న మాటలు ఇవి. సంఘమా, ఈరోజు మీరు ఒక సంఘముగా, క్రైస్తవులుగా క్రీస్తులోనికి బాప్తిజము తీసుకొని క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా ఈరోజు ఇదే భూమి మీద భక్తి చేస్తున్నారు, ప్రశాంతమైన జీవితం కలిగి ఉన్నారు, ప్రశాంతమైన బ్రతుకు కలిగి ఉన్నారు అని పౌలు చెప్తున్నాడు. మనంత ప్రశాంతమైన జీవితం కలిగి మీరు ఉన్నారు అంటే గల కారణం ఏంటండి అంటే మీరు విలువ పెట్టి
కొనబడ్డారు అంటున్నాడు పౌలు. విలువ అనే పదానికి అర్థం ఏంటండి అంటే, జాగ్రత్తలండి, విలువ అనే పదానికి అర్థం ఏంటండి అంటే, ఏమండి, విలువ అనే పదానికి అర్థం ఏంటండి అంటే గౌరవము. బాగానండి, విలువ అనే పదానికి అర్థం ఏంటి? గౌరవము లేదా మర్యాద. రెండవ అర్థం ఏంటండి అంటే, విలువ అనే పదానికి అర్థం ఏంటండి అంటే వెల లేదా ఖరీదు అని అర్థం. రెండు అర్థాలు చెప్పాను మీకు. విలువ అనే పదానికి అర్థం ఏంటండి అంటే గౌరవము లేదా మర్యాద. రెండవది, ఆ విలువ అనే పదానికి మరొక రెండు అర్థాలు ఏంటండి అంటే వెల లేదా ఖరీదు అని అర్థం. మీకు అర్థమైందా? అయితే యేసుక్రీస్తు వారు ఆ రోజు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులనే కానీ ఈరోజు అలుపులమైన మనలనే కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే విలువ పెట్టి మనలను కొన్నారు అంటున్నాడు పౌలు. అంటే విలువ పెట్టి మనమందరం కూడా కొనబడ్డామా అని ఆలోచిస్తే అవును అంటుంది బైబిల్. ఏమండి, ఇప్పుడు క్రీస్తు యొక్క విలువ మనకు తెలియాలి అంటే, ఆ క్రీస్తు యొక్క ఔన్నత్యము లేదా గొప్పతనం మనకు తెలియాలి అంటే పరిశుద్ధ గ్రంథములో సాక్షాత్తు దేవుడే ఏమండి కొన్నింట్లకి విలువిచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. జాగ్రత్త వినండి. ఏమండి, యేసుక్రీస్తు యొక్క విలువ మనకు తెలియాలి అంటే, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం మనకు తెలియాలి అంటే ముందు పరిశుద్ధ గ్రంథములో దేవాతి దేవుడు కొన్ని వాటికి ఏమండి ఆయన విలువిచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? సాక్షాత్తు దేవుడే. చెప్పండి, అంటే విలువిచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. ఏమండి, మరి దేవుడే విలువిచ్చే విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడంటే మనకి విలువ ఇవ్వాలి లేదా? అంటే గౌరవం ఇవ్వాలి లేదా? ఆయనకు మనం అందరం కూడా ఏమంటే మర్యాద ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. మనం ఇస్తున్నాము లేదు అది తర్వాత సంగతి, అది తర్వాత వెళ్దాం. ఏమంటే వచ్చే వారం అది అక్కడికి వెళ్దాం మనం. ఈ వారం ఏమండి, ఈ వారం ఒక వచ్చాడు మనం చదువుకున్నాం. ఏంటో వచ్చినాము అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏముంది బైబిల్లో? విలువ పెట్టి, గట్టి చెప్పండి, విలువ పెట్టి కొనబడిన వారు అని ఉంది. గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అనే వచనాన్ని ఈరోజు అంశముగా ఏమండి ఒక ఆధారముగా లేఖన భాగాన్ని ఆధారంగా తీసుకొని మనం కొద్దిసేపు మనం విందాం జాగ్రత్తగా. ఏమండి, సాక్షాత్తు దేవుడే కొన్ని వాటికి విలువిచ్చినట్టుగా వాక్యం మనకి నేర్పుతుంది. మరి ఏ విషయాల్లో దేవుడు మనకి విలువిచ్చాడు, ఏ విషయాల్లో దేవుడు విలువిస్తున్నాడు అని ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. ఏమంటే దావీదుగా రాసిన కీర్తన 116వ కీర్తన చూడండి. దావీదుగా రాసిన కీర్తన 116వ కీర్తన ప్రియులరా, వచనము 15. ఏమండి, వచనము 15 ఏముంది అంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అన్నాడు. విలువిచ్చాడు లేదా? దేవుడే విలువిచ్చాడు. ఎవరికి? మనుషులు కాదు. ఎవరికి? యెహోవా భక్తులకు, అందరికీ కాదు. ఏంటి, మనుషులకి అంటే అందరూ పాపులు ఉన్నారు, మనుషులకి అంటే అందరూ త్రాగుబోతులు ఉన్నారు, మనుషులకి అంటే అందులో వ్యభిచారులు ఉన్నారు. ఒకవేళ మనుషులకే అనుకునే ఒకవేళ మనం ముందే గుడ్డికి వెళ్ళిపోయి అనుకోండి. ఏమంటే అందులో నామకార్థ భక్తి చేసిన ఉన్నారు. ఒట్టి ఆదివారం పోతే మందిరాలకు వచ్చేసి ఒక అర్ధగంట వాక్యం వినేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇటువంటి వారికి దేవుడు విలువడు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి అవకాశం ఇచ్చి వాక్యం నేర్పుతాను రండి అన్నా కూడా ఏమండి ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే లేదండి ఆదివారం ఒక్కసారి మాత్రమే వస్తాం, మీరు ఏమనుకున్నా పర్లేదు ప్రభు అని అనుకున్న వాళ్ళకి దేవుడు విలువడు. ఏమండి ఒకవేళ అటువంటి వారు కూడా విలువిస్తాడు
అని అంటే మాత్రం నాకు చెప్పండి, బైబిల్లో నేను నేర్చుకుంటాను. ఒక వారానికి ఆదివారం ఉంది, వారానికి ఒక్కరోజు మాత్రమే మనం పెట్టుకున్న పేరు పరిశుద్ధమైన పునరుద్ధానపు ఆరాధనని. ఏమంటే అంటే ఆదివారం మాత్రమే ఆరాధన, మరి వారమంతా కూడా దేవుడు మరి మన ద్వారా మహింపరచబడ్డా, మన దేవుని మనం స్తుతించమా, దేవుడిని మనం గణపరచమా అంటే లేదు. ఎక్కడ జరుగుతుంది? అందుకే మనుష్యులు కనకండి మీరు. బైబిల్ మనకి ఏ సెలవు ఇచ్చిందంటే యెహోవా భక్తులు అన్నాడు బైబిల్లో. ఏమండి? యెహోవా భక్తుల మరణము అన్నాడు అంతే. అంటే క్రైస్తవులుగా ఉన్నవారు కొన్ని వందల మంది బహుశా చనిపోతున్నారు కూడా. అంటే వారి మరణము కూడా దేవుని దృష్టికి విలువైనదా అని ఆలోచిస్తే, నిజంగా వారు దేవునికి భక్తుడైతే ఆయన మరణం దేవుని దృష్టికి విలువైనదే. అవునగా చెప్పండి. మరి దేవుని కొరకు బ్రతకలేని వారు ఏమండి ఆయన మరణము దేవుని దృష్టికి ఎలా విలువవుతుందో చెప్పండి. అవునా? బైబిల్ సెలవిచ్చింది మనకి, యెహోవా భక్తుల మరణము ఏమండి దేవుని దృష్టికి విలువైనది అని బైబిల్ సెలవిచ్చింది. అంటే సాక్షాత్తు మనసున్న మహాదేవుడుగున్న ఆయన, ఏమండి మనసున్న మహాదేవుడుగున్న ఆయన ఎవరికి విలువిస్తున్నట్టుగా ఉంది? గట్టి చెప్పండి. ఎవరికి విలువిస్తున్నాడు? ఎవరికి అంటే ఎవరిని గౌరవించే విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు? చెప్పండి. యెహోవా భక్తుల మరణము అంటున్నాడు దేవుడు. అంటే దేవుని కొరకు బ్రతికి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని సంకల్పాన్ని, ఏమంటే దేవుని ఆలోచనను ఎవరైతే ఈ భూమి మీద పరిపూర్ణంగా నెరవేర్చి దేవుని కోసమే బ్రతికి దేవుని కోసమే చనిపోతే వారు మాత్రమే ఆయన దృష్టికి విలువైన వారు అని సాక్షాత్తు దేవాతి దేవుడి రాజుల మెచ్చిన ఘనమైన మహారాజుగా పిలువబడుతున్న యెహోవా అను ఆ దైవము ఏమండి మనకు నేర్పుతున్నాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకొని ఏదో బాప్తిజం తీసేసుకొని ఏమండి కొద్ది రోజులు మంచి భక్తి చేసేసి కొద్దిగా సీనియారిటీ పెరిగిన తర్వాత, క్రైస్తవ్యంలో అనుభవం పెరిగిన తర్వాత, ఏమండి మాకు 66 పుస్తకాలు కూడా మాకు తెలుసు, ఏమండి దేవుని మనస్సు మేము బాగా మాకు తెలిసిపోయింది, మేము జ్ఞానులము, గనులము, పాండిత్యము కలిగిన వారము అని గర్వించి అతిశయించి ఏంటి మన ఇష్టానుసారంగా భక్తిని మనకు నచ్చినట్టుగా తిప్పుకొని, మన భక్తిని ఏమంటే వినండి మనకు నచ్చినట్టుగా మార్చుకొని ఇదే భక్తి అనుకొని ముందు కొనసాగిపోతున్న వారు ఒకవేళ చనిపోయారు అనుకోండి, చెప్పండి ఇప్పుడు అటువంటి వారి మరణము ఆ దేవాతి దేవుని దృష్టికి విలువగా ఉంటుందా? ఉండదా? ఉండదు. ఎందుకు? వినండి, ఎందుకు? అందులో దైవ చిత్తానుసారంగా భక్తి లేదు, దైవ చిత్తానుసారమైన ప్రార్థన లేదు, దైవ చిత్తానుసారమైన ఏమండి జీవితం లేదు, దైవ చిత్తానుసారమైన బ్రతుకు లేదు, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన లేదు, దైవ చిత్తానుసారమైన సువార్త లేదు, దైవ చిత్తానుసారమైన ఆరాధన చెప్పండి వారు చెయ్యలేదు, దైవ చిత్తానుసారమైన మరణమే లేదు. అటువంటి వారి మరణము నా తండ్రి అని యెహోవా దేవుని దృష్టికి విలువైనది కాదు. మీకు అర్థం నా భాష? విలువైనది కాదు. ఎవరిది విలువైనది అంటే యెహోవా భక్తుల మరణం అని అడిగితే ఏంటి? ఎవరి భక్తులు వారు? గట్టిగా ఎవరికి భక్తులు? బాగా వినండి. ఎవరి భక్తులు? యెహోవా భక్తులు. ఎవరికి భక్తులు? యెహోవాకే భక్తులు. కానీ ఈరోజు టీవీని భక్తి చేసేవారు, టీవీ భక్తులు. నవ్వకండి, నవ్వడం ఎందుకు? ఏమంటే
మొబైల్ని భక్తి చేసేవారు ఉన్నారు, భక్తి చేసేవారు, మొబైల్ని భక్తి చేసేవారు, మొబైల్ భక్తులు ఉన్నారు. ఉదయం లేస్తారండి, ప్రార్థన కూడా చేయరు, వెంటనే మొబైల్ దగ్గర వెళ్ళిపోతుంది చెయ్యి. కాదని చెప్పండి, లేదండి మేము ముట్టమండి, ముందు లేచిన వెంటనే నా దేవునికి ప్రార్థిస్తాం, ఏ సునామంలో ప్రార్థిస్తాం, ఏ సునామంలోనే ఆమెను అంటాం, ఏ సునామంలోనే మా అవసరతల కొరకు ప్రార్థిస్తాం, ఏ సునామంలో మేము ఉంటాం. చేయతండి, మనం ఎత్తలేము, ఏదో తప్పు ఉంటుంది మనకి. ఏమండి, మొదటిది ఏ భక్తి? టీవీని ప్రేమించే భక్తి, టీవీ భక్తులు. రెండవది మొబైల్ భక్తులు, సెల్ ఫోన్స్ భక్తులు. ఉదయం లేచి నుండి చెప్పండి రాత్రి పడుకున్నంత వరకు సెల్ ఫోన్స్ని ప్రేమించేవారు ఉన్నారు. ఏమంటే మొబైల్స్ ప్రేమించేవారు ఉన్నారు. బైబిల్ ప్రక్కన పెట్టేవారు ఉన్నారు. బైబిల్ బోధనలు కూడా ప్రక్కన పెట్టేవారు ఉన్నారు. వాళ్ళకి మొబైల్స్ ఉంటే చాలు. మొబైల్ వినండి, మొబైలే వారికి జీవితం, మొబైలే వారికి భవిష్యత్తు. చెప్పండి, మొబైలే వారిని నడిపిస్తుంది. మొబైల్ అంటే సెల్ ఫోన్ వారిని దీవిస్తుంది, సెల్ ఫోన్ వారిని పరలోకానికి చెప్పండి నడిపిస్తుంది. ఇంకా దేవుడు వద్దు, వాక్యం వద్దు, సంఘ సహవాసం వద్దు, ఏమిటి ఆరాధనే వద్దు. గట్టి చెప్పండి, అవును కదా? ఇదొక భక్తులు. మూడో భక్తులు ఏంటండి అంటే ధనాపేక్ష విషయంలో భక్తులు. అంటే ధనాన్ని ప్రేమించే భక్తులు ఉన్నారు చాలామంది. అంతే కదా? మీరు అవునన్నా కాదన్నా ఏంటి, బైబిల్ బోల్డ్ రెఫరెన్స్ మీకు చూపిస్తాను. మీకు ఎలాగైతే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ధనవంతులగుటకు మీరు ప్రయాస పడకండి బైబిల్ చెప్పింది తెలుసా మీకు? ఏముంది బైబిల్లో? మీరు ధనవంతులగుటకు మీరు ప్రయాస పడకండి, ధనవంతులగుటకు మీరు కష్టపడకండి. ఒకవేళ మీరు ప్రయాసపడితే, ధనవంతులగుటకు ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తే మీరు శోధనలోను ఊరిలోను మీరు పడిపోతారు అని బైబిల్లో ఉంది. ఇంకో ధైర్యం ఉంది తెలుసా? ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము అని బైబిల్లో ఉంది. మరి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పారు? భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు అనిశాడు. అదే బైబిల్లో సామెతలు ఏముంది? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును బైబిల్ ఉంది. అదే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది? ప్రభు చెప్పాడు, నీ ధనము ఎక్కడుండును, నీ హృదయం అక్కడ ఉండును. ఆలోచించండి. మరి ఇన్ని వచనాలు, ఇన్ని మాటలు ప్రక్కన పెట్టి ధనాన్ని ప్రేమించే భక్తులు డబ్బు భక్తులు వీరు. మీకు అర్థమైంది ఇప్పుడు? మొదటి ఎవరండి? ఏ భక్తులు? టీవీ భక్తులు. 2 సెల్ ఫోన్స్ భక్తులు. 3 ధనాన్ని ప్రేమించే భక్తులు. 4 లోకాన్ని ప్రేమించే భక్తులు. దేన్నైతే దేవుడు ప్రేమించొద్దన్నాడో, దేనికైతే మీరు విలువ ఇవ్వద్దు దేవుడు చెప్పాడో, వింటున్నారు నా మాట? అర్థమైందా? దేన్నైతే మీరు అసలు వద్దు అంటున్నాడో ఆ లోకాన్నే ఆశిస్తున్నాడు మన క్రైస్తవుడు. ఆ లోకాన్నే ప్రేమిస్తున్నాడు క్రైస్తవుడు. అవునా? మీరు ఆలోచించండి. ఒక మాట చూపిస్తాను, డౌట్ అయితే. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో వినండి, జాగ్రత్త వినండి. ఒక వండర్ఫుల్ మాట బైబిల్లో దేవుడు రాయించాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం 15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడ్డి అన్నాడు. ఉందా బైబిల్లో? ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు తండ్రి ప్రేమించకూడదు అని ఒకవేళ మనం అడిగితే, అదే నా దేవుడు అంటున్నాడు. చూడండి, ఎవటైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు చెప్పేశాడు. నేను కానీ మీరు కానీ యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్న క్రైస్తవ భక్తాగ్రేసులు, క్రైస్తవ ప్రేక్షకులు, క్రైస్తవ బృందాలు, క్రైస్తవ సహోదరులు ఎవ్వరు విన్నా, లోకాన్ని ఎవరు ప్రేమించిన దేవుని ప్రేమ వానిలో ఉండద్దు. ఎందుకంటే లోకానికి దేవునికి అస్సలు పడదు. మీకు అర్థమైందా?
అంటే ఎందుకు అంత కరాఖండికి దేవుడిని చెప్పేశాడంటే, మీరు రండి చూద్దాం. ఏమండి? లోకములో వచనం 16, లోకములో ఉన్నదంతయు, మళ్ళీ ఎక్కడదా? ఏ లోకములో అయితే మనం ఉంటున్నామో, వినండి, ఏ లోకములో అయితే మనం ఉంటున్నామో ఆ లోకములో ఉన్నదంతయు, వినండి, శరీరాశయు, 2 నేత్రాశయు, 3 జీవపు డంబమే, చెప్పండి, ఈ లోకములో ఉన్నాయి. నువ్వు ఏ ఊరు వెళ్ళు అక్కడ ఉంది. నువ్వు ఏ ప్రాంతం వెళ్ళు ఈ 3 అక్కడ ఉన్నాయి. నువ్వు ఎవరింటికి వెళ్ళు ఆ ఇంటిలో ఇవి ఉన్నాయి. ఎవరితో నువ్వు స్నేహం చెయ్యు ఆ స్నేహం చేసిన నీ స్నేహితుడులో ఈ 3 నోరు లేపండి, ఈ 3 ఉన్నాయి. ఏంట 3? శరీరాశ అంటే వినండి, శరీర అవయవాలతో ఆశలు తీర్చుకునే శరీరాశ. 2వది నేత్రాలతో ఆశ కోరికలు తీర్చుకునేవి. జీవపటంబం అంటే అతిశయం. మాలాంటి వారు ఎవరు లేరు, నేనే జ్ఞానిని చెప్పండి. నాలాగా ఎవరు మాట్లాడలేరు, నాలాగా ఎవరు చెప్పండి జ్ఞానిగా ఉండలేరు. దాన్ని ఏమంటారు? అతిశయం, అహం, గర్వం. ఈ 3 దేవుడికి, వినండి, అస్సలు నచ్చదు. అందుకే లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమిస్తే, నేను ప్రేమిస్తే, తండ్రి ప్రేమ నాలో మీలో ఉండదు. ఎందుకు ఉండదంటే, ఏమండి, మనం ఎవరికి భక్తులైపోయాము? శరీరాశకు భక్తులైపోయాము. ఎవరికి భక్తులుగా ఉంటున్నాం మనం? ఏమండి, నేత్రాశలకి భక్తులుగా ఉంటున్నాం. ఎవరికి భక్తులుగా మారిపోయామంటే జీవపటంబానికి, అతిశయానికి, అహంకి, గర్వానికి భక్తులుగా మారిపోయాం. మరి ఇన్ని వాటికి భక్తులుగా మారిపోతే యెహోవా భక్తులుగా ఎప్పుడు మారుతాం? అధ్యక్ష చెప్పండి. అవునగా చెప్పాలి గట్టిగా. దేవునికి భక్తులుగా ఎప్పుడు మారుతాం? మరి మీకు అర్థమైంది ఇప్పుడు? పరిశుద్ధ గ్రంథములో ఏమండి దేవుడు దేనికి విలువిచ్చాడు? దేవుని భక్తుల మరణానికి ఆయన విలువిచ్చాడు. చాలామంది చనిపోతారే, చాలామంది చనిపోతారు. చనిపోయినప్పుడు బాగానండి పెద్ద ఫ్లెక్సీ పెడతారండి. బాగా వినండి, పెద్ద ఫ్లెక్సీ పెడతారు. ఆ ఫ్లెక్సీ మీద ఆయన చనిపోయిన ఆ ఫోటో పెడతారు. ఆ ఫోటో మీద ఏంటి, ఒక అద్భుతమైన బంగారపు వచనం పెడతారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము వచనము 13 ఏం పెడతారు? ప్రభునందు, ఏమండి, ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడు. ఎలాగా? ఎవరు ధన్యులు? ప్రభునందు మృతులు మాత్రమే ధన్యులని ప్రకటన గ్రంథములో దేవుడు రాయించాడు. అది కరెక్ట్. కానీ అది ఎవరికి వర్తిస్తుంది? ఇదిగోండి, ఇప్పుడు చదువుకున్నాం కదా, యెహోవా భక్తుల మరణానికి అది సంబంధమైనది. ఏమంటే ప్రభునందు ఎవరైతే భక్తి చేసి ప్రభువులా ఎవరైతే బ్రతికి చచ్చిపోతారో వారు మాత్రమే ధన్యులు అంటుంది బైబిల్. ఒక తాగుబోతాడు చచ్చిపోయినా కూడా ఆ బ్యానర్లో ప్రభునందు మృతులు ధన్యులా. ఏమండి, ఒక మోసగాడు చనిపోతే, ఏమంటే ఒక జోదగాడు చనిపోతే, ఒక పోకిరి రాస్కల్ చనిపోతే ఇంత బంగారు పోషణాన్ని అక్కడ రాసి ఆ వాక్యానికి విలువ లేకుండా చేసేస్తున్నారండి దౌర్భాగ్యపు క్రైస్తవులు. కానీ మన దేవుడు ఏమంటే పరిశుద్ధ గ్రంథములో ఎవరికి విలువ ఇచ్చినట్టుగా ఉంది? యెహోవా భక్తులకి. ఆ యెహోవా భక్తులు ఎలా ఉండాలి, ఎలా చనిపోవాలంటే ఏమండి, ఆయన బట్టే చనిపోవాలి. మీకు అర్థమైందా? ఆయన కోసం బ్రతికి, ఆయనను భూమి మీద బ్రతికున్నంత కాలం కూడా దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, మీకు అర్థమవుతుందా? దేవుని హెచ్చిస్తూ వారు తగ్గుతూ
వారి మరణ పర్యంతం వారికి ఈ పని చేస్తే చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చెప్పండి విలువగా ఉంటుందని మన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చేసింది. మీకు అర్థమైంది నా భాష? ఏమండి, ఒక రిఫరెన్స్ ఒక మాట చూపిస్తాను చూడండి, జాగ్రత్త వినండి. పరిశుద్ధ గ్రంథములో ఏమండి అపోస్తుల కార్యాల్లో ఒక అద్భుతం జరిగింది. ఒక అద్భుతం ఎన్నో జరిగాయి ఏమండి, అందులో ఒక మాట చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము ఏమండి వచ్చిన 1 చూడండి. దాదాపు అదే కాలముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు ఏమండి బలత్కారము పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేను. ఎవరు ఈ యోహాను, ఎవరు ఈ యాకోబు? గట్టి చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు ఈ యోహాను, ఎవరు ఈ యాకోబు? ఎవరు ఈ పేతురు, ఎవరు ఈ యొక్క మత్తయి? చెప్పండి. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో వినండి, అందరికంటే ముందుగా దేవుని కోసము బ్రతికి క్రీస్తుతో ఉండి క్రీస్తును వెంబడించి క్రీస్తు దగ్గర అద్భుతమైన ఆత్మీయ పాఠాలు 3 సంవత్సరములు 6 నెలలు నేర్చుకొని దేవుని సువార్త పనిలో కొనసాగిపోతున్న సందర్భంలో హేరోదు రాజు ఏం చేశాడండి? యోహాను యొక్క సహోదరుడైన యాకోబుని ఏమండి బంధించి బలత్కారంగా పట్టుకొని ఆయనను అర్ధాంతరంగా చంపించేశాడండి. మనలాగా వినండి, మనలాగా ఈ యాకోబు గారు ఏమండి లోకాన్ని ప్రేమించలేదు, శరీరాశను ప్రేమించలేదు, నేత్రాశను ప్రేమించలేదు, జీవడంబాన్ని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడు యాకోబు అంటే ఏమండి క్రీస్తుని ప్రేమించాడు. క్రీస్తు మాటలకు ఏమండి తన జీవితాన్ని నడిపించేశాడు. క్రీస్తు చేసే బోధకు భక్తుడైపోయాడు. క్రీస్తు యొక్క త్యాగానికి ఏమండి క్రీస్తు యొక్క త్యాగానికి ఆ క్రీస్తు యొక్క మరణానికి యాకోబు గారు ఏమండి తన జీవితాన్ని సేవకు పరిపూర్ణంగా సంపూర్ణంగా సమర్పించిన మహాభక్తుడు యాకోబు. అటువంటి యాకోబుని అర్ధాంతరంగా ఖడ్గముతో నరికేశారండి. ఇది ఏ మరణం చెప్పండి ఇప్పుడు? ఇది ఏ మరణం మీరే చెప్పండి ఇప్పుడు? ఏమండి దేవుడు మెచ్చుకునే మరణం కాదా? నోర్లిప్పమ్మా, దేవుడు మెచ్చుకునే మరణం కాదా? ఇది మరణం. ఏమండి క్రీస్తుతో ఉన్నప్పుడు అదే భక్తి చేశాడు. క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే భక్తి చేశాడు. చివరికి హేరోదు రాజు బంధించినప్పటికి కూడా ఏమండి ఎవరికి భయపడకుండా నేను చనిపోతాను అని ఆయనకు అర్థమైపోయింది. చివరికి చెప్పండి హతసాక్షి అయిపోయాడండి. ఎవరు భక్తుడయ్యా ఈయనంటే చెప్పండి క్రీస్తు యొక్క భక్తుడు ఈయన. క్రీస్తును ఆరాధించిన భక్తుడు, క్రీస్తును విశ్వసించిన భక్తుడు, క్రీస్తు కోసం ఏమండి నా కోసం నా ప్రభువే చెప్పండి తన పంచ ప్రాణాలు అర్పించాడంటే ఆఫ్టర్ నేను క్రీస్తు కోసం, పరలోకం కోసం, సంఘం కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి ఐఎమ్ రెడీ అనుకున్నాడు. యాకోబు గారికి ముందే తెలిసిపోయింది. ఎప్పుడైతే హేరోదు రాజు బంధించాడో నన్ను చంపేస్తాడండి ఆయన ముందే డిసైడ్ అయిపోయాడు. ఎస్ పోన్లే ఏంటి మా అన్నదమ్ములు, నా అన్నదమ్ముల కంటే నేనే ముందు క్రీస్తు కొరకు నేను చనిపోతున్నాను అనే ఒక ఆశ, ఒక సంతోషంతో ఏమండి చంపబడ్డాడు, చనిపోయాడు యాకోబు. ఇదేంటి భక్తి?
ఇది యెహోవా భక్తుల మరణం. ఇది క్రీస్తును ఎరిగి, క్రీస్తు కొరకు బ్రతికి, క్రీస్తును ఆరాధించి, ఏమండి, క్రీస్తుని మరణ పర్యంతం వరకు కూడా ఏమండి మహిమపరిచి చివరికి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు మన అన్నయ్య యాకోబు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైతే యాకోబు గారి మరణము నా దేవుని దృష్టికి చెప్పండి ఎలాంటిది? విలువైనది. నోరు లేపండి. విలువైనది అంటే విలువ అంటే అర్థం ఏంటి చెప్పాను మీకు? చాలా గౌరవమైనది, గౌరవప్రదమైనది, చాలా గొప్పది. ఎవరి మరణం? నువ్వు నోరు రెప్పటలేదు అసలు. యాకోబు గారి మరణం ఎలాంటిదండి? చాలా విలువైన, చాలా గొప్పది. అటువంటి మరణం ఆయన దృష్టికి విలువ అన్నప్పుడు ఏమండి మనం ఆలోచిస్తే అసలు మన భక్తే చేయట్లేదు. ఎన్ని వాక్యాలు విన్నా కూడా మనకు ఆదివారమే తప్ప ఏ రోజు మనకు వాక్యం వద్దు. మరి ఏ రోజు మనకు వాక్యం వద్దన్నప్పుడు మన భక్తి ఎలా అభివృద్ధి అవుతుంది? భక్తి నేర్చుకోవడం దేవుడు మీ ముందు సంఘం ముందు సేవకుని పెట్టాడు, వాక్యాన్ని పెట్టాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచాడు. అయితే సంఘం ఏం చేస్తుందండి? సంఘం ఏమండి ఏం చేస్తుంది? దేవుడికి, సేవకుడికి, క్షమించండి, దేవునికి, వాక్యానికి, సేవకుడికి దూరంగా ఉంటే ఇంకా ఆయన ఏం చేస్తాడో చెప్పండి, నేనేం చేస్తాను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం చేసిన భక్తే, మనం చేస్తుంది భక్తే? నోరు లేపండి. ఇళ్లలోనూ ఏదో దేవుడు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఏమండి అదొన పూట వారానికి 7 రోజులు అయితే 7 రోజు, లేదా మొదటి రోజు వెళ్దాం, పొట్టి నుండి సోమవారం నుండి శనివారం వరకు హ్యాపీ అనుకున్న వాళ్ళు భక్తులే? కాదు. భక్తులు అంటే ఇదిగోండి ఇలా ఉండాలి. స్టెఫను తెలుసు కదా పేరు? స్టెఫను. ఎవరు స్టెఫను? 7 పెద్దలలో ఒక పెద్ద స్టెఫను. ఏమండి మంచి జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు స్టెఫను. ఆ స్టెఫను బాగానండి, ముగిస్తాను. ఆ స్టెఫను ఏమండి సువార్త ప్రకటిస్తుంటే, సువార్త చెబుతుంటే, ఏమండి మన పౌలు గారు, ఆయన ప్రభువుని నమ్ముకోక ముందు ఆయన ఎవరు? సౌలు. ఆ సౌలే ఈ స్టెఫను ప్రసంగానికి ఫిదా అయిపోయాడు, ఆశ్చర్యపడిపోతున్నాడు. ఓరి బాబోయ్, నేనే ధర్మశాస్త్ర విషయంలో మంచి ఆరితేరిన వాడు ఉన్నాను, నేనే జ్ఞానని అనుకున్నాను. ఎవర్రా బాబు ఈ స్టెఫను? నన్ను మించి సువార్త ప్రకటిస్తున్నాడు, నన్ను మించి దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. ఏమండి నిజమే. ఎక్కడ అబ్రహాము? బాగానండి, ఎక్కడ అబ్రహాం అండి? ఆది కాండంలో ఉన్న అబ్రహాము గురించి ప్రారంభించిన స్టెఫను క్రీస్తు మరణం గురించి కూడా చెప్తున్నాడు. అంటే ఎంతమంది భక్తులు గురించి చెప్పి చివరి క్రీస్తు యొక్క త్యాగం గురించి ఆ రోజు ఇశ్రాయేలీయులకి, ఆ రోజు యూదులకి చెబుతుంటే, ఇప్పుడు పౌలుగా ఉన్న ఆయన సౌలుగా ఉన్నప్పుడు స్టెఫను ప్రసంగానికి ఏమండి విభ్రాంతులు ఉందాడు, స్టన్ అయిపోయాడు. నోటంటే అసలు మాటే రాలేదు. తెలుసా? అంత గొప్ప ప్రసంగం చేస్తే ఏంటంటే, అంత గొప్ప ప్రసంగం చేస్తే ప్రసంగం చేసిన భక్తుడిని ప్రాణాలు తీసేశారు ఆ రోజు. అంటే సత్యం చెప్పినందుకు, వాస్తవం చెప్పినందుకు ఈరోజు ఎవ్వరికి నచ్చటం లేదు. ఏమంటే చివరికి దేవుడైనా, బోధకుడైనా, చెప్పండి అవునా, దేవుడైనా, బోధకుడైనా, ఇంట్లో ఉన్న భర్త అయినా సత్యం చెప్తుంటే చెప్పాలి, మిగతా వారికి అస్సలు నచ్చటం లేదు. ఆ రోజు స్టెఫను సత్యమే చెప్పాడు, సత్య సువార్త ప్రకటించాడు, నిజమైన వార్తను ప్రకటించాడు, ఒక వండర్ఫుల్ న్యూస్ రిపోర్టర్ అయినా. అటువంటి ఆయనని అంత గొప్ప ప్రసంగం చేస్తే రాళ్ళతో కొట్టి
చంపేశారు. రాళ్ళతో కొట్టి చంపినప్పటికీ ఒక మాట, చాలా బాధాకరం మాట తెలుసా, రాళ్ళతో కొట్టిసారా, ఇంకా మరొక 5-10 నిమిషాలైనా చనిపోయే ముందు కూడా ఏమండి, యేసు ప్రభువా వీరేదో తెలియక చేశారు, వీరిని మీరు క్షమించండి. అదండి ఏం భక్తి అండి. భక్తి అనగానే ఆదివారం ఒక పూట వచ్చింది భక్తి కాదండి. ఇతరులను ప్రేమించడం, మనల్ని మనం తగ్గించుకోవడం, దేవుని వాక్యానికి లోబడిపోవడం, దేవుని చిత్తానికి శిరస్సు వంచడం, దేవుని సంకల్పాన్ని మనం పాటించడం. ఏమంటే మన ధనాన్ని చెప్పండి, మన ధనాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టడం, ఇవన్నీ కలిపిందే చెప్పండి భక్తి. స్టెఫన్ అన్నీ చేశాడండి. అవతల యాకోబు గారి మరణం, ఇప్పుడు స్టెఫన్ గారి మరణం. ఇంక మరొక 5 నిమిషాలు కొన ఊపిరితున్నప్పుడే యేసు ప్రభువా వీరిని క్షమించండి అన్నాడండి. అని చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఒక యాకోబు గారి మరణం దేవుని దృష్టికి విలువైనది, ఒక స్టెఫన్ గారి మరణం దేవుని దృష్టికి విలువైనది. ఈరోజు మన మరణం ఎలా ఉంటుంది? మరి అర్ధాంతరం చచ్చిపోవడమే మనం. ఏమంటే చెప్పాలి, దేవుడి పనిలో లేకుండా చనిపోవడమేనా మనం? లేదా దేవుడి పని చేస్తూ చనిపోవడమా? ఏది మంచిది? దేవుడి పని చేస్తూ చనిపోతే సూపర్ అండి, అవునా కాదా? ఏమండి, అందుకే విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకు విలువ ఉన్నదా అని ఈ టాపిక్, ఈ అంశాన్ని మీ ముందు దేవుడు తీసుకొచ్చాడు ఈరోజు. ఎలాగటమ్మా? విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకు విలువ ఉన్నదా, విలువ ఉందో లేదో తర్వాత మనం విందాం. అందరూ సమయానికి వచ్చేయండి. ఎక్కడైనా మనం మారుదాం. మారకపోతే ఏంటి, మనం చనిపోయినా కూడా యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది కాదు. ఏమండి, ప్రభునందు మృతులు ధన్యులైతే కాదు. మన మరణం, మన చావు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా మారాలంటే మనం మారాలి. చెప్పండి, మన ఆలోచనలు మారాలి, మన హృదయం, మన మనస్సు మారాలి. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట నా భక్తి ఎలాగ ఉండేది, ఇప్పుడు నా భక్తి ఎలాగుంది? అయ్యో, లోకములో పడిపోతున్నాను, లోకాశలో మునిగిపోయాను. ఈ భయంకరం లోకమనే ఆ గుమ్ములో, ఆ లోకమనే గుంటలో, ఆ లోకమనే బురదలో నేను మునిగిపోయాను. ఏమండి, అందుకే ఆ లోకమనే పాపములో మునిగిపోయాను కనుక, ఈ లోక మాలిన్యంలో నేను ఉండిపోయాను కనుక ఏమండి అసలు ఎన్నాళ్ళు ఉన్న ఆ శ్రద్ధ, ఇన్నాళ్ళు దేవుడి మీద ఉన్న ఆసక్తి, ఇన్నాళ్ళు దేవుడి మీద ఉన్న విశ్వాసం ఇప్పుడు నాలో లేదు. కారణం ఏంటి చెప్పండి మీరే? కారణం ఏంటి? వాక్యానికి దూరం అయిపోతే వాడు లోకానికి దగ్గర అవుతాడు. మర్చిపోకండి, ముగిస్తాను. వాక్యానికి దూరం అయిపోతే సాతాను గారి దగ్గర అయిపోతాం మనం. వాక్యానికి దూరం అయిపోతే పాపానికి దగ్గర అయిపోతాం మనం. వాక్యానికి దూరం అయిపోతే, వాక్యమే వినకుండా మారేసుకుంటే, వాక్యాన్ని పట్టించుకోకుండా ఉంటే పాపానికి దాసులుగా మారిపోతాం మనం. ఒకప్పుడు పాపానికి దాసులమే. నేను ఒకప్పుడు పాపానికి దాసుడున్నాను పాపానికి. కానీ ఇప్పుడు క్రీస్తుకు దాసుడను. మీరు క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులు మీరు. కానీ చెప్పండి, ఆ పేరుకి ఈరోజు విలువ లేకుండా పోతుంది. కనుక ప్రభుని ప్రేమ దేవుని సంగమా, ఇది మొదటి భాగం. ఏమండి, ఏదో మనం చెప్పేసుకుంటున్నాం అంతే. కానీ లైవ్లో ప్రత్యక్షంగా వారి మరణాన్ని చూస్తే అమ్మ బాబోయ్ ఎలాగుంటే చెప్పండి, ఎంత బాధాకరం చెప్పండి. యేసుప్రభు మా కోసం చనిపోయాడు, ప్రజలారా మీకోసం చనిపోయాడు అంటున్నావు. కానీ ఏమండి, ఆయన మరణాన్ని కళ్ళ ముందు చూస్తే చెప్పండి ఎంత వేదన, ఎంత బాధ మనకి.
యాకోబు చచ్చిపోయాడు, స్టెఫెన్ గారు చనిపోయారు. ఏమండి, అపోస్తులు అందరూ అలాగే చనిపోయారండి. 12 మంది 12 రకాలుగా చంపేశారు. 12 రకాలు చంపేశారు. ఎందుకయ్యా పేతురు చనిపోయావు? నువ్వు పనిపాటు లేదా నీకు? నీ భార్య పిల్లలు లేరా? అయ్యా ఎందుకు యాకోబు గారు మీరు ఎందుకు చనిపోయారు? నీకు పనిపాటు లేదా? నీ భార్య పిల్లలు లేరా? కుటుంబం లేదా? ఇంకెవరు? ఏమండి, నెక్స్ట్ యోహాను గారు, మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, ఏమయ్యా మీకు పనిపాటు లేదా? మీకు భార్య పిల్లలు లేరా? ఎందుకు చనిపోయారు అంటే అంటున్నారు, మా మరణం దేవుని దృష్టికి విలువగా ఉండాలి అంటే ఆ విలువైన క్రీస్తుకు ముందు మేమందరం విలువిచ్చేవారుగా మేము ఉన్నాం కనుక ఈరోజు మా మరణం కూడా ధన్యకరంగా మారిపోయింది. మా మరణం కూడా విలువైనదిగా మారింది కనుకనే చెప్పండి, దేవుడు మా మరణం గురించి ముందే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అని రాయించాడు. అది కారణం. ఏమండి, ఎప్పుడు పోతామో తెలియదు, ఎలా పోతామో తెలియదు, ఏ విధంగా చనిపోతామో తెలియదు. ఏమండి, అది హార్ట్ అటాకో తెలియదు, అంటే గుండెపోటుతో చనిపోతామో తెలియదు, టెన్షన్కి తట్టుకోలే చనిపోతామో తెలియదు, లేదా కుటుంబ బాధ్యతల ఒత్తిడి మన మీద పడి చనిపోతామో తెలియదు, ఉరిపోసుకొని చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు. ఎలా చనిపోయినప్పటికీ ఆ చచ్చే ముందు ఇకనైనా చెప్పండి, లోకాన్ని ప్రేమించే క్రైస్తవులుగా ఉండకుండా క్రీస్తుని ప్రేమించే క్రైస్తవులుగా ఉండి వాక్యానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తే చెప్పండి, మనం కూడా కొన్ని సంవత్సరాల భూమి మీద చక్కగా బ్రతుకుతాం. ఇది వాస్తవం చెప్తాను సీరియస్గా. మీరు సరదా తీసుకున్న భయం లేదు నాకు. నేను బోధకుని కనుక, సేవకుని కనుక, ఏమండి, నా బాధ, నా హృదయంలో బాధ, ఏమండి, ఇంత సంఘం ఉంది కానీ వారం కాదు ఒక్కరోజు వాక్యం వాళ్ళక, మిగతా రోజులంతా ఖాళీ, మిగతా 6 రోజులంతా కూడా లోకంలో ఉన్నారు. ఉండండి, నాకేమీ అవుతుంది. ఏమండి, నేను బాధతో చెప్తున్నాను, వాక్యానికి కానీ మీరు ఎక్కువ సమయం ఇవ్వకపోతే, రెండోది వాక్యానికి విలువ ఇవ్వకపోతే, మీరు వాక్యాన్ని ప్రేమించకపోతే, వినండి, ఆ వాక్యమే క్రీస్తు అయితే ఆ క్రీస్తు కూడా మిమ్మల్ని నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఇది వాస్తవం చెప్తాను సీరియస్గా. ఏమండి, కనుక ఎవరి మరణం ఆయనకి విలువైనదండి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. కనుక ఏంటి, మనం కూడా ఆ క్రీస్తుకి వాక్యానికి విలువిచ్చేవారుగా మనం ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఏమంటే అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ముగించుకుందాం.